హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి వాకర్స్ ఏ నెల నుంచి యూజ్ చేయొచ్చు, సో ఏ నెలలో వాకర్లో వాళ్ళని కూర్చోబెట్టాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి పిల్లలకి వాకర్స్ అనేవి ఏ నెల నుంచి యూజ్ చేయవచ్చు, అసలు వాకర్స్ అనేవి ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా మదర్స్కి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో చాలామంది ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వాళ్ళకి పిల్లల విషయంలో కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే వాళ్ళ మైల్ స్టోన్ త్వరగా మాట్లాడాలి, త్వరగా నడవాలి, సో త్వరగా యాక్టివిటీస్ అనేవి చెయ్యాలి అనేది కొంచెం మనలో ఉండే ఒక ఆతృత అనేది కొన్ని మనము పిల్లలకి వయసుకి రాకముందే తీసుకొచ్చి పెడుతూ ఉంటాం ఇంట్లో. సో ఏంటంటే పిల్లలకి ఆడుకునే వయసు రాకముందే రకరకాల బొమ్మలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. ఏంటంటే మనలో ఉన్న ఫీలింగ్స్ అన్నమాట. సో మనలో ఉన్న ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్ని మనము పిల్లలకి ఆ వయసు రాకముందే అవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ నడక విషయం వచ్చేటప్పటికి కూడా అంతే అనమాట. సో మనం వాకర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, వాకర్లో వేస్తే పిల్లలకి కొంచెం ఫాస్ట్గా నడక అనేది వస్తుంది అని అంటుంటారు. నిజానికి సో పిల్లలకి యాక్టివిటీస్ అనేవి ఏ నెలలో ఏది జరగాలో సో అదే జరగాలి. సో మనము నార్మల్గా అయితే పిల్లలు 6-7 నెలల పిల్లలు నడవరు. సో 9 నుంచి 12 నెలలలోపు పిల్లలు నడవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో 9 నుంచి 10 నెలల మధ్యలో మనం వాకర్స్ తీసుకొస్తే ఓకే, మనం పిల్లలు అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నారు కాబట్టి దానికి సపోర్టెడ్గా వాకర్ యూజ్ చేస్తే కొంచెం వాళ్ళకి నడక అనేది ఈజీగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మనము కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయి పిల్లలకి ముందుగానే వాకర్స్ తీసుకొస్తే అది లాభం లేదు. ఎందుకంటే పిల్లల్ని అందులో వాకర్స్లో వేసామనుకోండి, కొన్ని సందర్భాలలో ఆ వాకర్స్ అనేవి స్మూత్గా తిరగడం వల్ల, సో గ్రిప్ అనేది ఉండకపోవడం వల్ల పిల్లలు దేనికో దానికి గుద్దుకొని దెబ్బలు తగలడం కానీ చాలా ప్రమాదాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనము ఎలాంటి వాకర్స్ అనేది యూజ్ చేయాలి అంటే, సో 6-7 నెలలలోపు పిల్లలకైతే వాకర్స్ అనేవి నార్మల్గా కూర్చోబెట్టేసి మనం వెనక ఇట్లా నెట్టే వాకర్స్ ఉంటాయన్నమాట. సో అవి యూజ్ చేయొచ్చు ఈ 6-7 నెలల పిల్లలకి. వాళ్ళ స్వతహాగా వాళ్ళు నడపలేరు, మనం యూజ్ చేయగలి. అంటే బయటికి ఎటన్నా తీసుకెళ్ళేటప్పుడు పిల్లల్ని అందులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడానికి ఉండాలి, కానీ ఎక్కువగా యూజ్ చేయకపోవడమే బెటర్ ఇది కూడా. ఎందుకంటే పిల్లలకి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ నెలలో ఏది చేయాలో అదే చేయాలి. సో 6-7 నెలల పిల్లలు ఏంటంటే బోర్ల పడడము, పాకడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని డైరెక్ట్ మనం కూర్చోపెట్టి అలా చేస్తే వాళ్ళకి వెన్నులో నొప్పి వస్తుంది. సో నేను అందుకే చెప్తున్నాను, మైల్ స్టోన్ అనేది పిల్లలకి ఏ నెలలో ఏది జరగాలో అదే జరగాలి. సో మనం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి త్వరగా యాక్టివిటీస్ అనేవి చెయ్యాలి అంటే పిల్లల్ని అది ఇబ్బంది పెట్టినట్టే అవుతుందన్నమాట. సో ఈ వాకర్స్ కూడా చాలా మంచివి యూజ్ చేయాలి. సో ఎలాంటి వాకర్స్ యూజ్ చేయాలనేది కూడా నేను మరొక వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. కానీ ఆ వాకర్స్ అనేవి మనం కొంచెం చీప్ క్వాలిటీలో నార్మల్గా కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వాకర్స్ తీసుకొస్తే మట్టుకు డెఫినెట్లీ పిల్లలు కింద పడిపోతారు. సో ఎలాంటి యూజ్ చేయాలి అనేది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను అన్నమాట. పిల్లలకి వాకర్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి అంటే 9 నుంచి 12 నెలల లోపు మధ్యలో పిల్లలకి వాకర్స్ యూజ్ చేయాలి. అదైనా కూడా మీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నప్పుడే పిల్లల్ని వాకర్స్లో వెయ్యాలి. ఎందుకంటే వాకర్స్ అనేవి అంత మంచివి కాదు. సో కొన్ని సందర్భాలలో వీటి వల్ల చాలా ప్రమాదాలు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఎలాంటి వాకర్స్ యూజ్ చేస్తే బేబీకి సేఫ్ అనేది నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.